నాగార్జున వైఫ్ పేరు అమల. నాగార్జున వైఫ్ పేరు అమల. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. శేఖర్ కమల నిజంగా చెప్తున్నా, షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగుంది సినిమా. అయితే ఒకరిని మించి ఒకరు. నాగార్జున గారు అయితే నిజంగా అసలుకి ఈ సినిమాలో హీరో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్లు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పి గారు పోయిరా 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 మావా ఏమరాజాలాగా దర్జాగా పోయిరా మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే నిజంగా మస్తు ఉంది మూవీ. అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. June 20 డేట్ రాసి పెట్టుకోండి. క్విక్ రిచ్ని కూడా అండ్ హౌ దే ట్రీట్ బెగ్గర్స్, ఆ బెగ్గర్స్ని కూడా ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ నా, ఎవ్రీవన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని మూవీలో ధనుష్ గారు చూపించారనమాట. అంతే. థ్యాంక్ యూ. నాగార్జున క్యారెక్టర్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అంటే యూ డోంట్ గెట్ కరెక్ట్. హీ వాజ్ లాయల్, వెరీ లాయల్. బట్ లాయల్ పనికిరాదు మనీ ముందు. మనీ సో అందరినీ కొనేస్తుంది. అంటే రిచ్కున్న అంత పవర్ అనమాట. సో బట్ ఎట్ ద ఎండ్ ద నాగార్జున లాయాలిటీ అది అంతా లాస్ట్లో చూపించుకున్నారు. మళ్ళీ హీ కేమ్ బ్యాక్. మళ్ళీ అదంతా మర్చిపోయారు. కరప్టెడ్ నాగార్జున బికేమ్ ఒరిజినల్ నాగార్జున. శేఖర్ గారు చూపించింది అదే. ముందు నుంచి ఉన్న క్యారెక్టర్ని మార్చలేరు. నాగార్జున వాజ్ లాయల్, ఎథికల్, అంత సిబిఐ ఆఫీసర్ చాలా కరెక్ట్గా ఉండే. బట్ ఆయనను కూడా డబ్బుతో కొనేశారు. అంత లాయల్గా ఉన్న ఆయన జైల్లో పడేశారు. ఆయన కొంచెం డబ్బు విషయంలో, ఫ్యామిలీ విషయంలో కొంచెం అమ్ముడు పోయారు. బట్ అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ బ్యాక్ రోడ్. సో థ్యాంక్ యూ. ధనుష్ క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్. నో వే. Dhanush is excellent, mind blowing, you know, very nice. Out of my rating and this one, I would give him 5 out of 4.5. And you know where movie is boring, you know, the moment you see from the right to the start to the end, you know, you feel like watching only. He is nowhere been bored. okay, thank you so much. కొత్త అవకాశం ఉంది, అదిరిపోయింది. మంచి బ్లాక్ బస్టర్ పడిన చాలా రోజుల తర్వాత థియేటర్ కూడా కలకల్లాడుతాయి. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు, ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది. అసలు డిఎస్పీ అదిరిపోయింది. శేఖర్ కమల గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగోబెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమల అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చండి. సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మంచి కంబ్యాక్ ఇది. నాగార్జున గారికి, శేఖర్ కమల గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. అవునా? సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటిద్ది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటుంది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. అవార్డు గురించి నేను చెప్పాను కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది. చూపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. నాగార్జున సార్ స్టోరీ అసలు ఏంటి కొత్తగా ఏమైనా అనిపించిందా? లైన్ ఏం తీసుకున్నారు? ఎందుకు ఇదివరకు చూపించేది ఒక స్కామ్ మీద, మనీ స్కామ్, ఆయిల్ స్కామ్ ఉంది. అది అంటే ఏదైనా మూవీ గుర్తొచ్చిందా మీకు? లేదు. సేమ్ స్కామ్స్ గురించి ఆల్రెడీ జరిగాయి కదా చాలా మూవీస్. అందులో
ఇది బెగ్గర్ స్టైల్లో చూపిస్తారు. లేదు లేదు, బిఫోర్ మూవీస్ లాంటిది, సేమ్ బిఫోర్ మూవీస్ లాంటిది, సేమ్. బాగుంది. అదే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ధనుష్ అయితే చింపేశాడు. ధనుష్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నాగార్జున ఫస్ట్ టైం కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాడు, కానీ నాగార్జున యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లేదు పర్వాలేదు, బాగా చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం తక్కువ ఉన్న, సెకండ్ హాఫ్లో చాలా యాక్టివ్ రోల్ చేశారు. చాలా బాగుంది. మూవీ అయితే నచ్చింది, కానీ సెకండ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ గుడ్. అలాంటిదే. ధనుష్ మాత్రం చాలా బాగా చేశారు. కొత్తగానే అనిపించింది. అంటే ఇలాంటిది హిందీలో కూడా వచ్చినట్టుంది. బిచ్చగాడుని వాళ్ళు కిడ్నాప్ చేయడము, వాళ్ళ పనుల మీద చేసుకోవడం అన్నది ఇందులో కొంచెం కొత్తగా చూపించాడు. బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళ పేరు మీద బినామీలు అకౌంట్లు ఓపెన్ చేయించి కొంచెం కార్పొరేట్ ఎట్లా చేస్తుంది, లక్షల కోట్లు, వందల కోట్లు ఎలా వాళ్ళు స్వాహా చేస్తారు. ఇప్పుడు ఇందులో ఉన్న స్టోరీ ఏంటంటే సముద్రంలో ఉన్న గ్యాస్ని అందరిది యాక్చువల్గా, కానీ వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అదంతా ఓవరాల్ లైక్ ఇట్. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. చాలా బాగుంది, నచ్చింది మూవీ అయితే. ధనుష్ది చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒక సాంగ్ అయితే చాలా సూపర్ ఉంది, అది హైలైట్. అది చాలా బాగుంది. రష్మిక కూడా చాలా బాగా చేసింది, చాలా ఈజీగా చేసింది, చాలా బాగుంది. పుష్ప 2కి దీనికి ఫుల్ డిఫరెంట్, బట్ షీ ఈజ్ గుడ్. పుట్టినప్పుడు కుబేరానా, మధ్యలో కుబేరానా, సచిన తర్వాత కుబేరానా, ఈ లైనప్ తగ్గట్టుగా శేఖర్ కమ్ల గారి 25 మూవీ అన్ని కథలు కాకుండా విభిన్నమైన కథలు కూడా పబ్లిక్లో మోటివేషన్ వచ్చే కథలు మనము ఆదరించాలి. నాగార్జున గారు కానీ ధనుష్ కానీ ఓన్లీ కథకే ఇంపార్టెన్స్ ఇచ్చి అందరి హక్కు, అది ఏ రకంగా, దేని బాధ్యత, కార్పొరేట్ వ్యవస్థ, డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు ఎలా సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేస్తున్నారో చాలా అద్భుతంగా చూపించారు. పాయింట్ కూడా ఏంటంటే ఈ ప్రపంచంలో భూభాగం అందరికీ సమానమే. ఆ కోణాలలో తీసుకున్న కథాంశము ఈ ఫ్లేవర్ అంతా కూడా తమిళ్కి బాగా కనెక్ట్ అయిందని కొన్ని చెప్పచ్చు. బట్ ఏంటంటే మేకింగ్ ప్రకారంగా కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. ధనుష్ యాక్చువల్గా మన తెలుగు వాళ్ళకి లీడ్ క్యారెక్టర్ చనిపోతే హీరో కూడా వెయిటేజ్ అనేది డౌన్ అయిపోతుంది. బట్ కథ అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఆ కథకి ధనుష్ 100% జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళ స్టార్ దమ్ముని పక్కన పెట్టేశారు. కథకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కథాంశం తగ్గట్టుగా డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉందనేది, పబ్లిక్కి ఎలా ఇవ్వాలి అనేది మెసేజ్ ఇచ్చారు. ఒక అడుక్కునేవాడైనా, ఒక బ్రిలిగేట్ అయినా భూమి మీద ఉన్నప్పుడు అందరూ సమానమే. ఆ సమానం అనేది ఎక్కడ లోపం జరుగుతుంది అనేది రన్ టైం తగ్గట్టుగా ఎక్కడ బోర్ అనిపించలేదు. వాచబుల్ మూవీ కుబేరా. అది యాక్చువల్గా భారతదేశంలో ఉన్న స్టోరీయే. బాధ్యత తప్పింది, ఆ బాధ్యత అందరిది కాబట్టి వీళ్ళిద్దరూ ఎలాగా కథకు ప్రాముఖ్యత ఇచ్చారనేది వెండి తెర మీద చూస్తే కరెక్ట్గా అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ అంటే అందరికీ సమానం అనేది కామను. ఆ కామన్ అనే పాయింట్కి ఉన్నవాడి చేతిలోనే డబ్బు వెళ్తుంది, అధికారం వెళ్తుంది. లేనివాడికి ఎందుకు దక్కట్లేదు, అందరూ సమానంగా ఉండాలి కదా అనేది కరెక్ట్గా చూస్తే, కథ ప్రకారం చూస్తే అందరికీ కనెక్ట్ అయ్యే కథ. లక్కీ భాస్కర్ వచ్చేసి టోటల్ ఏంటంటే ఒక ఫ్రాడ్ చేయాలనుకొని చేసి ఎలా బయటపడాలి, ఆపేయాలన్న కోణం. ఇది ఏంటంటే ఫ్రాడ్ ఎలా జరుగుతుంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, దీనికి మన బాధ్యత ఏంటి, దాని లైనప్ దీని లైనప్ ఓకే అయినా సరే దాని సీక్వెన్స్ అనేది శేఖర్ కమ్ల గారు ఇంకొక రకంగా జస్టిఫికేషన్ ఇచ్చారు. నాగార్జున కాదు, ధనుష్ కాదు, ఓన్లీ కథ, కామన్ కథ. కలెక్షన్స్ అంటే అది ఇన్వెస్టర్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు కానీ, బట్ టాపిక్ ప్రకారంగా ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే కనుక అందరికీ రిజిస్టర్డ్ అయ్యే కథ. కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కుబేర సినిమా నాకైతే పర్లేదు, మంచిగానే అనిపించింది.
మన అంతా కూడా ఒక ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ సినిమాకి బాగా హైలైట్ అనిపిస్తుంది. ధనుష్ గారి యాక్టింగ్ కూడా ఒక బిచ్చగాడిగా పాత్ర చేయటం, ఇంకోటి ఒక బిచ్చగాడి నుంచి ఒక ఒక మామూలుగా మంచి డ్రెస్సులు వేసి ఇట్లా పైకి వచ్చినా సరే ఒక బిచ్చగాడు హావభావాలు ఎక్సలెంట్గా పండించాడు ధనుష్. నాగార్జున కూడా సెటిల్ పర్ఫార్మెన్స్, అంటే సొసైటీకి నాగార్జున గారు చెడు చేయాలా మంచి చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉండే పాత్ర క్లియర్ కట్గా కనిపించింది. సెటిల్ పర్ఫార్మెన్స్ నాగార్జున బాగుంది. శేఖర్ కమ్ముల మార్కే కనిపెట్టిందండి సినిమా మొత్తం కూడా. అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో, శేఖర్ కమ్ములు ఏం చెప్పాలనుకుంటున్నాడో డైరెక్ట్గా చెప్పేశాడు. హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అనేది, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తాడు కదా. లవ్ స్టోరీ ఇక్కడ లవ్కి అనేది క్యాపబిలిటీ లేదు. లవ్ కాదండి, అంటే సొసైటీలోకి మనీ గురించి, ఒక ఆయిల్ గురించి, స్కామ్ గురించి ఇలా చూపించాడు తప్పితే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో డైరెక్ట్గానే చెప్పాడు. ఏమి ఇట్లాగా ఎక్స్ట్రా యాడ్ చేయడం సీన్లు అట్లా ఏం చేయలేదు. ఇంకా మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంది. అంటే కొన్ని సీన్లు మరీ సాగదీశాడు అనిపిస్తుంది. ఒక 3 hours ఉండబట్టి దీన్ని కొంచెం కట్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది అనిపించింది. 3 hours ఉండబట్టి ల్యాగ్ ఉంది, కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించింది బాగా. డిఎస్పి మ్యూజిక్ మాత్రం దీనికి బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. బాగుంది డిఎస్పి మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్లో చిన్న సీన్స్ కూడా మంచి ఎలివేట్ అయినాయి అంటే డిఎస్పి కారణం. సినిమా సూపర్గా ఉంది సార్. బాగా అందరూ ఎవరి దగ్గర యాక్షన్ వాళ్ళ రోల్ బాగా న్యాయం చేశారు, మంచిగా యాక్ట్ చేశారు. శేఖర్ కమ్ములకి మంచి టర్నింగ్ పాయింట్ ఈ సినిమా. అంటే ఎస్పెషల్లీ ఏంటి మీకు స్టోరీ లైన్లో మీకు ఏది అట్రాక్ట్ చేసింది? అంటే ప్రతి పాయింట్ అట్రాక్టివ్ ఉందండి. కార్పొరేట్ బిజినెస్ మెన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఒక సిబిఐ ఆఫీసరు తను కరప్టెడ్గా ఉండి కరప్షన్ నుంచి మారి నిజాయితీగా మారితే ఎలా ఉంటుంది, ఒక బిచ్చగాడైనా అతని ధర్మం ఎలా ఉంది, అతను సొసైటీకి తనలాంటి బిచ్చగాళ్ళు మళ్ళీ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ధనుష్ యాక్టింగ్ ఎలా సూపర్గా ఉందండి. అయితే ఇప్పుడు ధనుష్ చేసిన క్యారెక్టర్ మన టాలీవుడ్లో ఎవరైనా చేయగలరంట? కొద్ది కష్టం సార్, తీసుకోవడం జరిగింది. నాగార్జున గారి క్యారెక్టర్, నాగార్జున గారి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మంచిగానే యాక్ట్ చేశారు సార్. లవ్ స్టోరీ కూడా ఉందా? ఆ లవ్ స్టోరీ అనేది పర్టికులర్గా ఏం పెట్టలేదు. అంటే ఈ రష్మికను ధనుష్కి ఎక్కడ లవ్ స్టోరీ అనేది ఏం లేదు. ఒక హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ లవ్ అన్నది ఎక్కడ చూపెట్టలేదు ఇందులో. అంటే శేఖర్ కమ్ముల చెప్పాలనుకున్నది ఎగ్జాక్ట్గా ప్రెజెంట్ చేశారు అనుకోవచ్చు. అంటే కొంచెం ల్యాగ్ ఉంది, ఆల్రెడీ చూసిన పాయింటే అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది ఒక్కొక్కరు ఒక రకంగా ఫీల్ అవుతారండి. ఇది శేఖర్ కమ్ము గారు ఏదైతే చెప్పాలనుకున్నా అది చూపెట్టడం జరిగింది సార్. 100% దాంట్లో సక్కియారు. కొన్ని సినిమాలు అంత జనాలకు అర్థమయ్యే విధంగా తీయాలంటే ఆ మాత్రం తీయక తప్పదు. సపోర్టింగ్ రోల్ టైప్లోనే ఉంది, కానీ సెకండ్ హాఫ్లో హీరోయిక్ మూమెంట్స్ బట్టి బాగున్నాయి. ల్యాగ్ అంటే ఆ స్టోరీకి పర్లేదు, ల్యాగ్ ఏమీ అనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం మైనస్ అయింది. క్లైమాక్స్ ఎండ్ చేయడం బాగా చేయలేదు. మరి ఏదో డిఫరెంట్ వేలో చేద్దాం అనుకుంటారో ఏమో, అది రొటీన్గానే అనిపించింది. ఇది ఆ మూవీకి అయితే డిఫరెంట్ అనిపించలేదు, రొటీన్ ఉంది. తమిళ్లో మంచిగా ఆడుతుంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది. నాగార్జున నేను 3.5. స్టోరీ కొత్తగా కొంచెం ఇటువంటి స్టోరీలు అయితే చూడలేదు. అంటే బెగ్గర్స్ మీద వీటి మీద రాలేదు ఇప్పుడు దాకా, ఇట్లాంటి స్టోరీ అయితే చూడలేదు. క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్, మిగతా అంతా బాగుంది సినిమా. లవ్ స్టోరీ దీంట్లో అయితే లవ్ స్టోరీ లేదు. ఆయన మార్క్ అంటే కొంచెం డిఫరెంట్ వేలోనే ఉంటుంది. ఆయన మార్కులు అయితే ఉండదు. లవ్ స్టోరీస్ ఆ మూవీస్ ఏం లేదు. క్లైమాక్స్ మాత్రం లవ్ స్టోరీ మూవీ ఉంది కదా, నాకు చేసిన సేమ్ అదే, అట్లానే అనిపించింది. ఇంకేం డిఫరెంట్ అని నాకైతే తెలుగు వాళ్ళు ఎవరు చేయరు అనిపించింది. తెలుగు వాళ్ళు అట్లా అంటారు, ఎవరు చేయరు, మ్యాక్సిమం చేయరు. అందరికీ మాస్ అంటారు, హీరోయిక్ మూమెంట్స్ కావాల్సింది. ధనుష్ అట్లాంటి ఏం చేయరు. తమిళ్లో వచ్చినాయి కదా, తాంగాలం చాలా సినిమాలు వచ్చాయి, అట్లాంటి మూవీనే ఇది. నాగార్జున క్యారెక్టర్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఏంటంటే డిఫరెంట్గా చూపించుంటే బాగుండేది. హీరోయిక్ మూమెంట్స్ పెట్టేశారు, ఫైటింగ్స్ అవి, అది కొంచెం డిసప్పాయింట్. ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ మూవీ, సెకండ్ హాఫ్ అంతా రొటీన్ అయిపోయింది. రివెంజ్ డ్రామా టైప్ అంతే అయిపోయింది. చెప్పలేము, అది తమిళ్ తెలుగు ఉన్నాయి కాబట్టి చెప్పలేము. సూపర్ హిట్, మంచి మూవీ, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. డిఎస్పీ బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. ఎలా చేస్తుంది అనేది సినిమాలో ఒక చిన్న మెసేజ్. సో ధనుష్ గారు ఆ రోల్లో, ఆ బిచ్చగాడు రోల్లో జీవించేశారు. ఆయన గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు. అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక బిచ్చగాడిలాగా చెత్త కుప్పలో డంపింగ్ యార్డ్లలో తిరగడం అనేది మాటలు కాదు. సో ఆయన క్యారెక్టర్ ఆర్క్ అనేది
స్టేజ్కి డెవలప్ చేసుకుంటూ వచ్చారు శేఖర్ కమల గారు. లాస్ట్కి వచ్చేవారికి డబ్బు మీద ఒక బిచ్చగాడికి కూడా కోరిక కలుగుతుంది. అలాంటి సినిమా ఇది. అది ఎందుకు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ టాలీవుడ్కి మీరు ఎందుకు కింగో ఈ సినిమా చూశాక మళ్ళీ అర్థమైపోద్ది. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ అనేది ఇంకా చేయాలి, జనాలు ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఎప్పటికీ టాలీవుడ్కి మాత్రం కింగే. సో జనరేషన్కి తగ్గట్టు నాగార్జున గారు కూడా జనాలకు నచ్చేలా క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ రష్మిక మందన క్యారెక్టర్ ఆర్క్ అనేది చెప్పడానికి వస్తే మంచి సపోర్టింగ్ రోల్. స్క్రీన్ టైం ఎక్కువ లేకపోవచ్చు, బట్ ఆవిడ క్యారెక్టర్ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ ముందుకెళ్ళవు, సినిమా ముందుకెళ్ళదు. లైక్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట రష్మిక గారి క్యారెక్టర్ అనేది ధనుష్కి. సో అది లేకపోతే మాత్రం సినిమా ముందుకెళ్ళదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ సో సూదింగ్. అంటే ఆయన కొట్టే ఎవ్రీ మ్యూజిక్, ఎవ్రీ కమర్షియల్ మ్యూజిక్కి వేరేగా రొటీన్గా లేకుండా చాలా సింపుల్గా భారీ ఎలివేషన్స్ లేకుండా ఎక్కడ ఇది అనవసరం అనిపించకుండా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సూదింగ్ అనిపించింది. సిచ్యువేషన్కి జనాలు కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు ఆ బీజిఎం. సో ఓవరాల్గా మంచి సినిమా. నేనైతే 3.5 దాకా ఇస్తాను రేటింగ్. కుబేరా మూవీ చూశాను. మూవీలో నాకు నచ్చిన ప్లాట్ సెకండ్ హాఫ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ధనుష్ అండ్ రష్మిక అండ్ నాగ్ ఆబ్వియస్లీ. ఇంకొకటి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొక హీరో ఈ మూవీకి డిఎస్పి తండెల్ తర్వాత చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఇంకా షిప్ ఆఫ్ ద డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారు మన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే అన్నీ లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. సో ఒక తన కంఫర్ట్ జోన్ని దాటి యాక్షన్ సీక్వెన్స్ మోడ్లోకి వచ్చారు. బట్ స్టోరీకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రన్ టైమ్ 3 hours 15 minutes ఉంది. అది చాలా లెంతీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపిస్తుంది. బట్ మనకు 10 to 15 minutesలోనే స్టోరీ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోతుంది. మనకు ఎక్కడ గ్రిప్పింగ్ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్గా ఫినిష్ చేశారు. ఇక్కడ స్టోరీ మోటో వచ్చేసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక మనిషి అనేది విలువ అనేది తగ్గదు. సో దాన్ని వాళ్ళు చేసే పనిని బట్టి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మోటోని శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. మనకు స్టోరీ అనేది కొత్తగా ఏమి ఉండదు. ఆల్రెడీ మనీ లాండరింగ్ సంబంధించిన చాలా మూవీస్ వచ్చాయి. బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అనేది సినిమా డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. మెయిన్గా అసెట్ బీజిఎం బాగా ప్లస్ అయింది సినిమాకి. అండ్ ధనుష్ వేరే లెవెల్ యాక్టింగ్. నాకు సార్ చెప్పినట్టు వాళ్ళు ఎవరు కనిపించారు సెకండ్ హాఫ్లో, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. సినిమాకి స్టోరీకి ఉంటే మాత్రం వాళ్ళ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుందని నేను ఇదివరకు కూడా చెప్పాను. సో కాకపోతే ఒకటే ఒక మైనస్ 3 hours 15 minutes అనేది చాలా లాగ్. 2.5 hours ఉండేది ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ వస్తుంది. ఫ్యామిలీస్ తోటి అందరూ కలిసి చూడొచ్చు మూవీని. మీకు కూడా సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మీరు సిఐడి అనేసి స్టార్టింగ్లో నేను నాగార్జున గారు తిట్టుకున్నాను. ఎందుకంటే మీరు ఈ సినిమాని బాగా తీశారు, బట్ ఆ సినిమాలో ఉన్న కథని మీరు చాలా ఎమోషన్ చేశారు జనాల్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీరో గారిని చాలా అన్యాయం చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత మీరే దేవుడు అనిపించారు. దాని తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి మీరే ఈ సినిమాలో బాగా ఎఫర్ట్స్ పెట్టారని కూడా అనిపిస్తుంది. హీరో గారు కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టలే, నాగార్జున గారు బాగా ఎఫర్ట్స్ పెట్టారు. హీరోయిన్ గారు అన్యాయం చేశారు సినిమాని. సినిమా అయితే కవర్ అయితే ఒక ఎమోషన్ లెక్క అయిపోతుంది. స్టూడెంట్స్ అయితే చూడలేరు, మహా డబ్బున్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి వర్తించే సినిమా కాబట్టి, వాళ్ళకు వచ్చే సినిమా కాబట్టి, వాళ్ళు చూడాల్సిన సినిమా కాబట్టి వాళ్ళకి మాత్రమే బాగా అనిపిస్తుంది. లవ్ ఎమోషన్ అయితే ఏం లేదు దాంట్లో. ఫ్రెండ్స్ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ విధంగా కూడా మీరు హీరోయిన్ గారు మీరు అన్యాయం చేశారు. హాయ్, నమస్తే అండి. సో ఇప్పుడే కుబేర సినిమా చూసాము. ప్రపంచంలో చాలామంది కుబేరులు ఉంటారు. సో ధనికులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధమే ఈ కుబేర సినిమా. సో ఇలా చిట్ట చివరి దాకా కూడా చూపించిన శేఖర్ కమల గారు తన మార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లో స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ రాబోయే రోజుల్లో అందరు ధనికులు అవుతారని ఒక మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమల గారు. ఆ ధనికుల మధ్య పేదరికాన్ని ఎలా జీవించాలన్నదే ఇక్కడ మధ్య సిచ్యువేషన్ మెసేజ్. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా చిట్ట చివరి దాకా కూడా ప్రయత్నం చేశారు. రష్మిక గారు తల్లి రూపంలో ఆమె రివీల్ చేశారు. అంటే తన బిడ్డను కనేటప్పుడు తల్లి అన్నీ పసికట్టద్ది.
ఎందుకంటే బిడ్డ పెద్ద స్థాయిలోకి వెళ్ళేటప్పుడు కాలును ముళ్ళుగుచ్చుకున్నా కూడా తల్లికి ఆ బాధ కలిగిస్తుంది, అవన్నీ కూడా పసికట్టద్ది. ఆ విధానం మొత్తం కూడా బిడ్డ రూపంలో చిత్రకారిని ధనుష్ గారిని యాడ్ చేసి ఎటువంటి లో స్థాయిలో అవుతారనేది ఆ చిత్రంలో వర్ణించారు శేఖర్ కమల గారు. తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ ధనికులో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ధనికుడు ఎటువంటి లో స్థాయిగా ఎవరిని చూస్తాడు, ఆ డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలన్నది ఆ మెయిన్ కాన్సెప్టేషన్ చిత్రంలో ఉంటుంది. శేఖర్ కమల గారు ఒక సాంగ్లో దేవశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా చేశారు. ఆ సాంగ్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రేక్షకుడిని బాగా ఇంప్రెస్ చేసి అంటే కంటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ చిత్రీకరణ చేసేశారు. ఆ విధానం అంతా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నటువంటి విధానం అంతా నాగార్జున గారు చేత సపోర్ట్ చేయించినటువంటి విధానం అది శేఖర్ కమల గారు బ్యాక్గ్రౌండ్ నుండి నాగార్జున గారు చేపిస్తున్నారు అనేది ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోద్ది. సో మూవీ మాత్రం చాలా ఓవరాల్గా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుద్ది. ఇది శేఖర్ కమల గారి మార్కు మాత్రం 100కి 80% శేఖర్ కమల గారి మార్కు ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరికీ బ్రేక్ డాన్సులు ఎన్ని కావాలా. సో ఆ మార్కులన్నీ కూడా విధానం దానికే సాటి. ఎందుకంటే ఇది చాలా టస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఏంటంటే చేసినటువంటి అంటే కుబేరా అంటే అందరు కుబేర్లు పెద్ద ధనికులు మొత్తం కూడా ఒక దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఒక దగ్గర పోగు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మొత్తం కూడా పంచితే అదే ధనుష్ గారు చెప్పింది ఏంటంటే నా భిక్షగాళ్ళకి అందరూ కూడా పంచాలి. వీళ్ళందరూ కూడా పెద్ద కోట్లు ఒక 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరికీ పంచితే నిరుపేద ఎందుకు ఉంటుంది? నిరుపేద మొత్తం ఉండదు. రాష్ట్రంలో మొత్తం కూడా పేదలంటూ ఎవరు ఉండరు. అందరూ కార్లు వేసుకుని తిరుగుతారు, అందరూ బైక్ వేసుకుని తిరుగుతారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ధనిక పేదలు మొత్తం ఒకటే రిజిస్ట్రీ అంటే సమానం అవుతారని శేఖర్ కమల గారి ఉద్దేశం. ఆ చిత్రాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ కూడా రాజమౌళి గారు క్లియర్ కట్గా చెప్పారు. ఏమని నాకు ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని రాజమౌళి గారు చెప్పారు. సో వండర్ఫుల్ ఫిలిం, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయండి. ఇటువంటి ఫిలిమ్స్ రావాలి, ఇటువంటి ఫిలిమ్స్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా ప్రేక్షకుడిని ఎక్కడ ఉమ్ము చేయలేదు. సీట్లో కూర్చున్నప్పుడు డిఎస్పీ గారు క్షణక్షణం బ్యాక్గ్రౌండ్ హైప్ చేసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ మొత్తం తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా జడ్జాలు పడుతుంది. ధనుష్ గారు ర్యాంపాడించారని చెప్పొచ్చు. బట్ శేఖర్ కమల గారు డీల్ చేసిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ సినిమా లెంత్ ఇంకొక 30 minutes ట్రిమ్ చేసి ఉంటే నిజంగా సెకండ్ టైం చూస్తే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటే అవకాశం ఉంటుంది. బట్ దీనివల్ల ఏంటంటే ఒక సినిమా ఒకసారి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్గా టచ్ అవుతారు. అంత ఎమోషనల్ సీన్స్, అంత కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే 3 గంటల సేపు అనేవాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం. మరి ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ ఎవరైతే సినిమాకి వస్తారో కానీ ఒక క్లాసీ ఎమోషనల్ ఫీల్ అయితే పొందుతారన్న సినిమాకి. డిఎస్పీ గారి మ్యూజిక్ ప్లస్ సినిమాకి. సో ఓవరాల్గా ఒక సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు సినిమా. రేటింగ్ అయితే 3 ఇస్తాను. నాకైతే పెట్టిన టికెట్కి చాలా వర్త్ అనిపించింది సినిమా అయితే. అందరూ కొంచెం లెంత్ ప్రాబ్లం అది ఇది అంటున్నారు, కానీ అలా ఏం లేదండి. ఎందుకంటే మనం పుష్ప చూసాం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది, ఇంకేదో యానిమల్ చూసాం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. సో ఎలా చూసినా కూడా లెంత్ ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. 3 గంటలు అనేది పెద్ద లెంత్ కాదు. మనం 3 గంటలన్నర సినిమాలు చూసాం పాత రోజుల్లో. సో ఏంటంటే ఒక సినిమా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఉండాలి. మళ్ళీ లేదంటే కనుక 2.5 గంటలు ఫినిష్ చేస్తే ఈ సినిమాని చాలా లాజికల్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్లోనే 10 నిమిషాలు కట్ చేశారండి ఈ సినిమాని. సో ఇంకా రష్మిక గారు సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అనిపించలా. ల్యాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమల గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బెచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరక్కొట్టేశారు అనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే మూవీ మొత్తంలో ధనుష్ గారు యాక్టింగ్ అనమాట. నిజంగా నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్లో యాక్టింగ్ చేశారు. అంటే ఏ హీరో కూడా అంత గట్స్ పెట్టి అటెంప్ట్ చేయలేరు అనమాట ఒక బెచ్చగాడి క్యారెక్టర్ని. సో బెచ్చగాడు అనే సినిమా మనం చూసాం విజయ్ ఆంటోనీ గారికి, బట్ ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయితే కాదు అప్పటికి. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ అయ్యారు అనమాట. ఇక్కడ ధనుష్ గారు ఒక మంచి తమిళనాడులో స్టార్ హీరో ఉండి మంచి లైనప్లో సినిమాలు చేసుకుంటూ ఉండి ఆయన ఈ గెటప్కి ఒప్పుకోవడం చాలా నిజంగా మన హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి. ఇది అంటే ఏదో తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు అని కాదు, కానీ ఒక స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు వేసినప్పుడే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. సో ఖచ్చితంగా శేఖర్ కమల గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. అంటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక మన టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏంటంటే డిఎస్పీ గారు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక లైన్ మీద తీసుకెళ్లారు సినిమాని. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఒక క్లాస్ ఫిల్మ్ చూస్తున్నాంరా. మనం ఇంతకుముందు నాగార్జున గారు ఊపిరి చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, ఒక లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, అదేవిధంగా ఈ సినిమా కూడా వచ్చింది. ఇటు పక్కన నాగార్జున గారి కోసం వెళ్తారు, అటు పక్కన ధనుష్ గారి కోసం వెళ్తారు. కానీ సో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్టింగ్ అయితే చేశారు. సో ఇంకా శేఖర్ కమల గారే హీరో ఈ సినిమాకి అని చెప్పొచ్చు ఖచ్చితంగా.
ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కథ నెరేషన్ బాగున్నప్పుడే జనాలకి ఆ కంటెంట్ అనేది ఈరోజు కంటెంట్ అన్నారు, స్టార్ పవర్ కాదు. రీసెంట్గా మనం ఫ్లాప్ సినిమాలు చూస్తున్నాం స్టార్స్ నుంచి. కంటెంట్ ఉన్నప్పుడే ఏ సినిమా ఆడుతుంది ఖచ్చితంగా. సో నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ కాకుండా కంటెంట్ని చూడండి. ఇక్కడ సినిమాకి థియేటర్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా మీ టికెట్ అయితే వర్త్ అనిపిస్తుంది అనమాట. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.